జయ శ్రీరామ్. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. వాల్మీకి రామాయణం శ్రీ పుల్లల శ్రీరామచంద్రుడు గారు తెనుగు చేసింది అరణ్యకాండం 48వ సర్గలో ఉన్నాము. రావణుడు తన పరాక్రమమును సీతకు వర్ణించి చెప్పడం ఇందులో కనిపిస్తుంది. రావణుడు సీత మాటలు విని కుపితుడై కనుబొమ్మలు విరిచి పరుషముగా ఇట్లనెను: సీత, 10 కంఠములు కలవాడను ప్రతాపవంతుడను అయిన నేను కుబేరుని సవతి తమ్ముడను, రావణుడని ప్రసిద్ధి పొందినవాడను. మృత్యువునకు భయపడి జనులు పారిపోవునట్లు నన్ను చూచి భయపడి దేవతలు, గంధర్వులు, పిశాచములు, పతగులు, ఉరగులు దూరముగా పారిపోవుదురు. నేను కారణాంతరములచే కోపించి నా సవతి తల్లి కుమారుడైన కుబేరునితో యుద్ధము చేసి పరాక్రమము చేత అతనిని జయించి తిని. కుబేరుడు నా భయముచే పీడితుడై ఐశ్వర్య సంపన్నమైన తన నివాస నగరమును విడిచి పర్వత శ్రేష్టమైన కైలాసం మీద నివసించుతున్నాడు. ఇచ్ఛానుసారము ప్రయాణము చేసే మంగళప్రదమైన పుష్పకము అను పేరు గల విమానము ఆ కుబేరునిదే. నేను దానిని పరాక్రమము చేత అతని నుండి సంపాదించి దానిపై ఎక్కి ఆకాశమునందు సంచరించుచుందును. సీత, నాకు కోపము వచ్చినట్లు చూడగానే భయపడిపోయి దేవేంద్రుడు మొదలైన దేవతలందరూ పారిపోవుదురు. నేను నిలిచి ఉన్న చోట వాయువు భయపడుచూ వీచును. తీవ్రములైన కిరణములు గల సూర్యుడు కూడా తన కిరణములను చల్లగా చేయును. నేను ఎక్కడ ఉందునో, నేను ఎక్కడ సంచరించునో అక్కడ చెట్లు ఆకులు కూడా కదల్చవు, నదులు మందముగా ప్రవహించును. సుందరమైన నా లంకా పట్టణము ఇంద్రుని అమరావతి వంటిది. భయంకరమైన రాక్షసులతో నిండిన ఆ పట్టణము సముద్రము అవతలి ఒడ్డునందున్నది. సుందరమైన ఆ లంకా పట్టణము చుట్టూ తెల్లగా ప్రకాశించుతున్న ప్రాకారము, దానిలో బంగారు మేడలు, వైఢూర్యమణులు పొదిగిన తోరణములు ఉన్నవి. నా పట్టణము ఏనుగులతోనూ అశ్వములతోనూ రథములతోనూ కిక్కిరిసి ఉండును. మంగళ వాద్యముల ధ్వనులతో మారుమ్రోగుచుండును. అన్ని కాలములందు ఫలములనిచ్చే వృక్షములతో నిండిన ఉద్యానవనములతో శోభించుచుండును. నీవు నాతో కలిసి ఆ లంకా పట్టణములో నివసించినట్లయితే మనుష్య స్త్రీలనెవ్వరినీ స్మరించవు. మనుషులకు లభించే భోగాలను, దేవతలకు లభించే భోగాలను అనుభవించుచు నీవు ఆయుర్దాయము చెల్లిపోయిన సామాన్య మానవుడైన శ్రీరాముని స్మరించవు. శ్రీరాముడు జ్యేష్ఠపుత్రుడే అయినను అల్పమైన పరాక్రమము కలవాడకుటచే దశరథ మహారాజు తన ప్రియపుత్రుడైన భరతునకు రాజ్యమిచ్చి ఇతనిని అరణ్యమునకు పంపివేసినాడు. శ్రీరాముడు రాజ్యభ్రష్టుడు, బుద్ధిహీనుడు, దీనుడు, మునివృత్తిలో ఉన్నవాడు. అట్టి వానితో నీకేమి పని? సకల రాక్షసులకు ప్రభువునైన నేను మన్మథ బాణముల చేత పీడించబడినవాడనై కామముతో స్వయముగా నీ వద్దకు వచ్చినాను. అట్టి నన్ను నీవు నిరాకరించకూడదు. పూర్వము ఊర్వశి కాళ్ల మీద పడిన పురూరవుసుణ్ణి నిరాకరించి పశ్చాత్తాపము చెందినట్లు నీవు కూడా నన్ను నిరాకరించినచో పశ్చాత్తాపము చెందగలవు. మానవ మాతృడైన ఆ శ్రీరాముడు యుద్ధములో నా వ్రేలికి కూడా పోల్చలేము. నేను నీ అదృష్టవశము చేత వచ్చినాను. అట్టి నన్ను అంగీకరించుము. ఆ మాటలు విన్న సీతకు కోపముచే కనులు ఎర్రబడినవి. జనశూన్యమైన ఆ ప్రదేశములో రాక్షసాధిపుడైన రావణునితో సీత ఇట్లు పలికెను: సకల ప్రాణులు కుబేరుడికి నమస్కరింతురు. ఆ కుబేరుడి సోదరుడనని చెప్పుకొనుచు నీవు ఈ అకార్యము చేయుటకు ఎట్లు పూనుకొన్నావు? క్రూరుడవు, దుర్బుద్ధివి, ఇంద్రియ నిగ్రహం లేనివాడవు అయిన నీవు రాజుగా ఉన్న రాక్షసులందరూ త్వరలోనే నశించగలరు. ఇంద్రుని భార్య అయిన శచీదేవిని
అపహరించిన అయినా జీవించవచ్చునేమో కానీ శ్రీరాముని భార్యనైన నన్ను అపహరించినచో నీవు ఇంక జీవించవు. ఓ రాక్షసుడా, సాటిలేని సౌందర్యము గల శచీదేవిని వజ్రాయుధము ధరించిన ఇంద్రుని హస్తము నుండి బలాత్కారముగా అపహరించుకొని పోయి కూడా చిరకాలము జీవించవచ్చునేమో, కానీ నా వంటి దానిని దూషించినతో నీవు అమృతము తాగినా కూడా శ్రీరాముడు నిన్ను విడువడు. శ్రీమద్ రామాయణం నందలి అరణ్యకాండలోని 48వ సర్గము సమాప్తము. 48వ సర్గ జై శ్రీరామ్. 49వ సర్గ 49 రావణుడు సీతను అపహరించుట. ప్రతాపవంతుడైన రావణుడు సీత మాటలు విని ఒక చేతిలో మరొక చెయ్యి వేచి చరచి శరీరమును పెద్దదిగా చేశాను. మాటలలో నేర్పరి అయిన ఆ రావణుడు సీతతో మరలా ఇట్లు పలికెను: సీత, నీకు పిచ్చి ఉన్నది కాబోలు. అందుచేతనే నా వీర్యమును గూర్చి పరాక్రమమును గూర్చి నేను వర్ణించి చెప్పినా నీవు వినలేదని అనుకొనుచున్నాను. నేను ఆకాశమునందు నిలచి 2 చేతులతో భూమిని ఎత్తి మోయగలను, సముద్రమును త్రాగగలను, యుద్ధరంగంలో నిలిచి మృత్యువును కూడా చంపగలను. నేను సూర్యుణ్ణి అడ్డుకొందును, తీక్ష్ణములైన బాణములతో భూమిని బద్దలు కొట్టుదును. పిచ్చిదానా, ఇచ్ఛానుసారం రూపము ధరించగలిగిన నేను నీ కోరికలన్నీ తీర్చగలవాడను అయినా నీ భర్తనైనా నన్ను చూడుము. రావణుని నేత్రములు సూర్యుని వలె ఉన్నవి. అవి అగ్నికి గల కాంతి వంటి కాంతి గలవి, నల్లని చివరి భాగములు కలవి. అతడు కోపించి మాట్లాడుతుండగా ఆ నేత్రములు ఎర్రబడినవి. అతడు సౌమ్యము పూజనీయము అయిన సన్యాసి రూపమును విడిచి యముని రూపము వంటి తన నిజ రూపమును గ్రహించెను. అధికమైన కోపముతో నిండిన అతడు 10 తలలు గల రాక్షసుడుగా మారెను. అతని నేత్రములు ఎర్రగా ఉండెను. అతడు నల్లని మేఘము వలె ఉండెను. బంగారు ఆభరణములు ధనుర్బాణములు ధరించెను. ఆ రాక్షసరాజు కపట పరివ్రాజక రూపమును విడిచి మేఘ సముదాయము వంటి శరీర కాంతితో పెద్ద శరీరము ధరించెను. ఎర్రటి వస్త్రములు ధరించి కోపము చేత ఎర్రనైన నేత్రములతో స్త్రీలలో శ్రేష్ఠురాలైన సీతను చూచుచూ నిలబడెను. మంచి వస్త్రములను ఆభరణములను ధరించి నల్లని కేశపాసము కలిగి సూర్యకాంతి వలె ప్రకాశించుతున్న సీతతో రావణుడు ఇట్లు పలికెను: అందమైన కటి ప్రదేశము కలదానా, నీకు 3 లోకములలో ప్రసిద్ధుడైన భర్త కావాలని అనుకొన్నచో నన్ను ఆశ్రయించుము. నీకు భర్త అగుటకు తగిన వాడను నేనే. నీవు చాలా కాలము నా సహచరివిగా ఉండుము. నేను నీకు శ్లాఘింపతగిన భర్తను. ఓ మంగళప్రదురాలా, నేను నీకెన్నడూ అప్రియమేదీ చేయను. మానవుడైన ఆ శ్రీరాముని నుండి నీ మనస్సు మరల్చి నాపై ఉంచుము. నీవు తెలివిగలదానివి అని అనుకునే తెలివి తక్కువ దానవు. శ్రీరాముడు బుద్ధిహీనుడై స్త్రీ మాటలు విని రాజ్యమును స్నేహితులను విడిచిపెట్టి క్రూర మృగములతో నిండిన ఈ అరణ్యములో తిరుగాడుతున్నాడు. అట్టి రాజ్యభ్రష్టుడు, నిష్ప్రయోజనుడు, అల్పాయుర్దాయవంతుడు అయిన శ్రీరాముడిలో ఏ గుణములు చూచి అతన్ని ప్రేమించుతున్నావు? కామముచే ఒళ్ళు తెలియని ఆ రావణుడు ప్రియమైన మాటలకే తగినది, ప్రియముగా మాటలాడునది అయిన సీతతో ఈ విధముగా పలికి ఆకాశమునందు బుధుడు రోహిణిని సమీపించినట్లు ఆమెను సమీపించి పట్టుకొనెను. సీతను ఎడమ చేతితో కేశపాసమునందు, కుడి చేతితో తొడలయందు పట్టుకొని లేవదీసుకొని పోయెను. తీక్ష్ణములైన కోరలతో పెద్ద భుజములతో పర్వతమంత ఆకారముతో మృత్యువు వలె ఉన్న ఆ రావణుణ్ణి చూచి వనదేవతలు భయపడి పారిపోయిరి. మాయా నిర్మితము, అద్భుతము, పరుషమైన ధ్వని కలది, బంగారు అలంకారములు కలది ఆయన గాడిదలు కట్టిన రావణుని రథము అప్పుడు మరలా కనబడెను. పెద్ద కంఠస్వరము కల ఆ రావణుడు పరుషములైన మాటల చేత సీతను భయపెట్టుచు ఒడిలో కూర్చుండబెట్టుకొని రథమునెక్కించెను. రావణుని చేత పట్టుకొనబడిన కీర్తిమంతురాలైన సీత
దుఃఖ పీడితురాలై అరణ్యంలో దూరముగా వెళ్ళిన శ్రీరాముని గూర్చి రామా అని అరిచెను. సీత విషయమై కామార్తుడైన ఆ రావణుడు తనపై ఇచ్చలేని ఆ సీత ఆడ పాము వలె మెలికలు తిరిగిపోవుచుండగా ఆమెను పట్టుకొని ఆకాశములోనికి ఎగిరెను. ఆ విధముగా హరింపబడుచున్న ఆ సీత మతిలేని దాని వలె చిత్తభ్రమ చెందినదై రోగ పీడితురాలు వలె బిగ్గరగా మరల మరలా అరిచెను. అయ్యో లక్ష్మణ, మహాబాహు, పెద్దల హృదయములను ఆనందింపచేయువాడా, ఈ రాక్షసుడు నన్ను అపహరించుకొని పోవుతున్నట్లు నీకు తెలియదు కదా. అయ్యో శ్రీరామ, ధర్మము కొరకై జీవితమును, సుఖమును, సంపదలను విడిచివేసినావు. అధర్మాత్ముడైన వీనిచే అపహరించబడుతున్న నన్ను నీవు చూచుటలేదు. శత్రు సంహారక, నీవు దుష్టులను శిక్షించేవాడవు కదా. అట్టి నీవు పాపాత్ముడైన ఈ రావణుణ్ణి ఎందువలన శిక్షించుటలేదు? దుష్ట కర్మ ఫలితము వెంటనే కనబడదు. సస్యములు పండుటకు కొంతకాలము ఎట్లు పట్టునో అట్లే పాపము ఫలమును ఇచ్చుటకు కూడా కాలము పట్టును. కొంతకాలము తర్వాతనైనా చేసిన పాపము యొక్క ఫలము అనుభవించక తప్పదు. రావణ, కాలము నిన్ను నడుపుచుండుట చేత విపరీత బుద్ధి కలవాడవై నీవు ఈ పని చేసినావు. నీకు నాశనము తప్పదు. అందుచేత రాముని వలన నీకు ప్రాణములను తీయు ఘోరమైన ఆపద సంభవించుగాక. అయ్యో, ఈనాటికి కైకేయి కోరిక, ఆమె బంధువుల కోరిక తీరినది. ధర్మపరాయణుడు, కీర్తిశాలి అయిన శ్రీరాముని ధర్మపత్నినైన నన్ను ఈ రాక్షసుడు హరించుతున్నాడు. జనస్థానమునందున్న బాగుగా పుష్పించిన కొండగోగు చెట్లలారా, మిమ్మలను కోరుచున్నాను. రావణుడు సీతను హరించుచున్నాడు అని శీఘ్రముగా రామునితో చెప్పండి. పుష్ప పంక్తులతో నిండి ఉన్నది ఉన్నతమైన శిఖరములు కలది అయిన ప్రశ్రవణ పర్వతమా, నీకు నమస్కరించుచున్నాను. రావణుడు సీతను హరించుచున్నాడని శ్రీరామునితో శీఘ్రముగా చెప్పుము. హంస సారస పక్షుల ధ్వనులతో నిండిన గోదావరి నది, నీకు నమస్కరించుచున్నాను. రావణుడు సీతను హరించుచున్నాడని శీఘ్రముగా శ్రీరామునకు చెప్పుము. అనేక విధములైన వృక్షములతో నిండిన ఈ వనములో ఉన్న వనదేవతలందరికీ నమస్కరించుచున్నాను. నన్ను రాక్షసుడు అపహరించినాడని మీరు శ్రీరామునికి చెప్పుడు. ఇక్కడ నివసించి ఉన్న అన్ని ప్రాణులను, మృగముల గణములను, పక్షి గణములను కూడా నేను శరణు వేడుచున్నాను. నా భర్తకు ప్రాణము కంటే అధికమైన ప్రియురాలినైన నన్ను గూర్చి నా భర్తతో నిస్సహాయురాలైన సీతను రావణుడు అపహరించినాడు అని చెప్పండి. నన్ను యముడు అపహరించినను నేను పరలోకంలో నున్నట్లు తెలిసినచో మహాబాహువు, మహాబలశాలి అయిన శ్రీరాముడు నన్ను తన పరాక్రమం చేత తీసుకొని రాగలడు. జాలిగొల్పునట్లు విలపించు చాలా దుఃఖార్త అయిన సీతకు ఆ ప్రాంతమునందు చెట్టు మీద ఉన్న జటాయువు కనబడెను. రావణునకు వసురాలై భయాక్రాంతురాలైన సీత జటాయువును చూచి దుఃఖము చేత తొట్రుపడుచున్న మాటలతో అతనిని గూర్చి బిగ్గరగా అరిచెను. ఓ జటాయు, జాలిగొలుపు స్థితిలో ఉన్న నన్ను పాపాత్ముడైన ఈ రావణుడు అనాథురాలిని వలె తీసుకొని పోవుతున్నాడు. చూడుము, ఈ రాక్షసుడు క్రూరుడు, బలవంతుడు, అనేక యుద్ధములలో జయమును పొందినవాడు, ఆయుధము చేతిలో ఉన్న దుష్టబుద్ధి. అట్టి వీనిని నీవు నివారింపజాలవు. నా అపహరణమునకు సంబంధించిన విషయము పూర్తిగా ఉన్నది ఉన్నట్లుగా శ్రీరామునకు, లక్ష్మణునకు చెప్పుము. శ్రీమద్ రామాయణమునందలి అరణ్యకాండలోని 49వ సర్గము సమాప్తము. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. సర్వం శ్రీరామార్పణమస్తు. జయ శ్రీరామ్.